నమస్తే. దక్షిణ కాశీ వేములవాడ శైవ క్షేత్రం మరికొద్ది రోజుల్లో ఆలయ పునర్నిర్మాణం కాబోతుంది. ఈ ఆలయ పునర్నిర్మాణం కాబోతున్న తరుణంలో ఇక్కడ ఉన్న శివభక్తుల నుండి ప్రధానమైన డిమాండ్ ఏమైతే వస్తుంది, ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను తొలగించాలని, ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను ఖచ్చితంగా తొలగించాలని ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది. ఈ అంశం పైన మాట్లాడడానికి విహెచ్పి నాయకులు రాజూరు సత్తయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్. నమస్తే. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఒక ప్రధానమైన డిమాండ్ రాజన్న భక్తుల నుండి వస్తుంది. సో మీరు ఒక రాజన్న భక్తునిగా ఈ శైవ క్షేత్రంలో ఉన్న దర్గాను తొలగించాలంటారా? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. అయితే ఇప్పుడు మనకు వేములవాడ శైవ క్షేత్రంలో మనకి ఉన్నటువంటి దర్గా అనేది అది అన్యమత సంకేతం కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో మన ఒక దాన్ని ఏమంటారు, ఒక దర్గా అనగానే అంటే మన భాషలో చెప్పాలంటే సమాధి. ఆ సమాధి ఒక దేవాలయాల్లో మనం ఉంచడం మన సాంప్రదాయం కాదు. అది అనేక హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తుంది కనుక ఒక భగవంతుడును ఒక సమాధి ఒకే చోట పెట్టి అది మన హిందువులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి అట్లాంటి దర్గా ఎక్కడైతే ఉండాలనో ఒక గోరి అంటారు, ఆ గోరి ఎక్కడ ఉండాలనో ఆ గోరి అక్కడ ఉంటేనే బాగుంటుంది. అది తీసుకొచ్చి దేవాలయాలను పెడితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అమాయకులు తెలియని ప్రజలు కూడా ఆ గోరికి పోయి దర్శనం చేసుకొని అట్లాగే రాజన్నను దర్శనం చేసుకొని ఇట్లా నడుస్తున్నది కనుక ఇది కరెక్ట్ కాదు. ఎవరి మతంలో వాళ్ళు జోక్యం చేసుకోకుండా ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను బట్టి వాళ్ళ దర్గాను వాళ్ళ దగ్గరనే ఉంచుకొని మన దేవాలయాన్ని మనకు వదిలిపెడితే బాగుంటుందని ఒక అభిప్రాయం. మనకు ఈ యొక్క దీని మీద మనకు ఎందుకంటే పూర్వం ఎలా జరిగిందో మనకు తెలియదు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పరిపాలనలో దీన్ని దౌర్జన్యంగా పెట్టిరనే మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎవరు కూడా అది దౌర్జన్యంగా అనకుండానే సామరస్యంగానే ఈ యొక్క మనకు పునర్నిర్మాణంలో భాగంగా విస్తరణ చేస్తున్నారు కనుక ఆ విస్తరణలో భాగంగా ఇప్పుడు మనకు విశాలంగా చేసి మన భక్తుల అవసరాలు తీర్చినట్టు ఉంటున్నాయి కనుక ఇప్పుడు అక్కడ ఉన్న దర్గాను వేరే చోటికి తరలించి మన యొక్క హిందువులను అందరికీ ఉపయోగపడే రీతిలో చేయాలని నా యొక్క మనవి. అందుకోసం ఇప్పుడు ప్రతి హిందువు కూడా ఈ విషయంగా ఆలోచించి అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని నేను కోరుచున్నాను. ఓకే, ఇటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసుకున్నాం, వారణాసిలో ఒక పెద్ద కారిడార్ని అయితే చాలా సామరస్యంగా అక్కడ డీల్ చేసిన సంఘటన విషయం ఇక్కడ అంటే ఆ వాతావరణం ఉందంటారా? ఇప్పుడు సాధ్యమేనా? ఇప్పుడు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎప్పుడు కానీ మన భారతదేశంలో ఒక చోట ప్రారంభమైనటువంటి అంశం ఎక్కడికైనా వెళ్తుంది. అది ఇప్పుడు మీడియా ద్వారా వెళ్తుంది కనుక మనకు ప్రతి చోట మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. అక్కడ జరిగినట్టుగానే మన దగ్గర కూడా జరగాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఒక సమాధి దగ్గరనే ఉండాలి, ఒక దేవాలయం దగ్గరనే ఉండాలి. కాబట్టి సమాధి దేవాలయం రెండు కలిపి ఉండడు ఇది సబబు కాదు. అందుకోసం మనం దీన్ని మేము వ్యతిరేకిస్తూ దీన్ని వేరే చోటికి తరలించి ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం దీన్ని బాగా ఆలోచించి ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఆలోచించి మనకు హిందూ దేవాలయాలుగానే అన్య మతస్థుల యొక్క వాళ్ళ పద్ధతి ప్రకారమే ఎవరికి వాళ్ళకు ప్రాబ్లం లేకుండానే చూడాలి. ఎందుకంటే రెండొక చోట పెట్టి మనకు ఇబ్బందులు కలిగించి బాగా తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ దర్గాకు దండం పెట్టుకొని వచ్చి ఇక్కడ శివాలయం దర్శనం చేసుకుంటూ ఈ శివుని దర్శనం చేస్తుండేందుకు, అభిషేకం చేస్తుండేందుకు మనం ఒక శ్మశానానికి వెళ్తే మనం స్నానం చేయండి ఇంట్లోకి రాం. అట్లా ఆ స్నానం చేయండి ఇంట్లోకి రాం కనుక ఇప్పుడు ఇక్కడే దర్గా ఇక్కడే శివాలయం ఇది ఒక పవిత్రతను మనకు భంగం కలిగిస్తుందని చాలామంది అభిప్రాయం. ఇది ఆ అభిప్రాయం నా అభిప్రాయం కూడా. కాబట్టి అది తొలగించి మనకు హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలని కోరుచున్నా. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఆలయానికి మంచి మడితోటి నియమనిష్టలతోటి ఆచారాలతోటి వస్తుంటారు. సో వాళ్ళకు తెలుసో తెలియక ఇక్కడ మొదట ఇటు దర్శనం చేసుకొని అటు దర్శనం చేసుకోవడం కావచ్చు, ఇటు నుండి అటు పోవడం కావచ్చు, అటు నుండి ఇటు రావడం కావచ్చు, అక్కడ వాళ్ళు ఒక విభూది కూడా పెట్టడం. అసలు ఈ సంస్కృతి ఉందా విభూది పెట్టడం అనేది ఒక సమాధి దగ్గర? అయితే వాళ్ళు వాస్తవంగా ఇక్కడ ఏమిటంటే ఒక దర్గాను ఏర్పాటు చేసి వచ్చే శివభక్తులకు విభూతి పెడుతున్నారు. మరి వాళ్ళు విభూతి పెట్టుకుంటారా? వాళ్ళు ఎక్కడైనా విభూతి పెట్టుకున్నట్టు ఎక్కడా కూడా కనబడదు. ఎందుకంటున్నట్టే వాళ్లకు పెట్టుకోలేని విభూతి వాళ్ళు మన యొక్క సాంప్రదాయాన్ని తీసుకొని ఈ యొక్క మన హిందూ
ప్రజల దగ్గర హిందూ భక్తుల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు కలెక్ట్ చేసుకునడానికి ఏదో ఒక తాయిది కట్టుడు ఏదో ఒక మనకు విభూతి పెట్టుడు జరుగుతుంది. కానీ వాళ్ళ సంప్రదాయంలో విగ్రహాలు దేవుళ్ళు కాదని వాళ్ళకి ఏంటంటే ఆ భగవంతుడు నిరాకారుడు కనుక నిరాకారంగానే వాళ్ళు నమాజ్ చేస్తారు కనుక వాళ్ళ పద్ధతిలో వాళ్ళని మనం ఏమంటలేం, వాళ్ళు ఏ రకంగానైనా ఉండని. కానీ ఇక్కడ మనకేముందంటే మన సాంప్రదాయాన్ని సగం పాటిస్తూ మన భగవంతుని దగ్గర వాళ్ళ యొక్క ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది కనుక ఈ బిజినెస్ వద్దు, వాళ్ళ దర్గా కూడా మన దగ్గర వద్దు అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ నుండి దర్గా ఒకటి తరలించినట్టయితే అక్కడ దానిపైన డిపెండ్ అయిన కుటుంబాలు ఏవైతే ఉంటాయో వారికి నష్టపరిహారం మొత్తానికి అంటే నష్టపరిహారం ప్రభుత్వం నుండి ఏదో రకంగా ఆల్టర్నేటివ్ వాళ్ళకి సెట్ చేసి ఇక్కడ నుండి అయితే మొత్తానికి ఆలయ ప్రాంగణం నుండి జరపాలంటారు. ఇప్పుడు వాళ్ళకు ఏమిందంటే వాళ్ళకి దాని మీద జీవించినటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆధారం కోల్పోతారు కనుక వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫుని వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, వాళ్ళకి ఏ రకమైన ఆదాయం ఇస్తారో టైం ఇస్తారా ఎట్లా ఇస్తారా అన్న దాని మీద వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించి దేవాలయం నుంచి ఒక దర్గాను విముక్తి చేసి మొత్తం టోటల్ భారతదేశ ప్రజలను ఈ దక్షిణ కాశీగా ఉన్నటువంటి హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి మన ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాలని నేను కోరుచున్నాను. వాళ్ళకి అన్యాయం చేయమంటలేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిపాలన అప్పుడు ఇక్కడ దౌర్జన్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏందో వాళ్ళ డిమాండ్ను కూడా వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏర్పాటు చేయాలనేది నేను కోరుచున్నాను.